రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 40వ సంకీర్తన మొదటి చరణము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొట్టిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. హల్లెలూయా. మరి మనము ఎప్పుడైతే ఆ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన మాటలను ధ్యానించాలి అని అనుకుంటామో, ఆయన యొక్క మహిమను మనం చూడాలి అని అనుకుంటామో, ఆయన సన్నిధానంలో మనం గడపాలి అని మనము ఎప్పుడైతే అనుకుంటామో, దేవుడు మరి మన యొక్క ప్రార్థన పైన ఆయన లక్ష్యం ఉంచేటువంటి దేవుడు. మనము ఓర్పు సహనము కలిగి ఎప్పుడైతే ఆయన యొక్క రాకడ కొరకు కానీ, ఆయన యొక్క వాగ్దానాల కొరకు కానీ ఎదురు చూస్తుంటామో, ఆయన తగినటువంటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనము ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉంటే దేవుడు మరి మనల్ని తేరి చూచి మన హృదయ వాంఛలు తీర్చడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి మనము ఈ లోకంలో అనేకమైనటువంటి వాటి కోసం ఎదురు చూస్తుంటాం కదా. మరి వాటి కోసం పక్కన పెట్టి దేవుని కొరకు మనం ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి. ఆయన వాగ్దానాల నెరవేర్పు కోసం ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి. ఆయన రాకడ కోసం ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి. ఆయన స్తుతించడానికి మనము ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి. ఆయన మాట కొరకు, ఆయన వాక్కు కొరకు మనము ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి. ఎవరైతే దేవుని కొరకు ఆశపడుతూ ఆయన యొక్క మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఆయన యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారో, ఖచ్చితంగా వారి ప్రార్థన దేవుడు ఆలకించి ప్రత్యుత్తరము దయచేసేటువంటి వాడుగా ఉన్నారు. మరి మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలి అనంటే మన యొక్క చూపు మరి దేవుని పైన ఉండాలి. మన యొక్క మొర్ర దేవుని కొరకై ఉండాలి. మన యొక్క విజ్ఞాపన ఆయనకి ఇష్టమైనదిగా ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మన యొక్క మొర్రను ఆయన ఆలకించేటువంటి దేవుడు. ఈ లోక సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి వాటి వైపు కాదు మన చూపు ఉండవలసింది. మనము సహనముతో అంతం వరకు కూడా మనము వేచి ఉండాలి. ఆయన యొక్క రాకడ పైన మన లక్ష్యం అనేది మనం ఉంచాలి. ఆయన మనకు ఇవ్వబోయేటువంటి మరి అక్షయమైనటువంటి బహుమానం వైపు మన యొక్క మరి కన్నులను మనం నిలిపినప్పుడు, మన యొక్క చూపుని మనం నిలిపినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని మనకి అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. కాబట్టి మనం సహనంతో ఉందాం, ఓపికతో ఉందాం, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఉందాం. మరి దేవుడు మన ప్రార్థన ఆలకించే పర్యాంతం వరకు కూడా మనము ఆయనకు మొర్ర పెట్టేటువంటి వారం ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగరుడ మీకు వందనాలు. నిజమే ప్రభా, అయా మీరు నా ప్రభా, అయా నా తండ్రి, మా వైపు చూచుచున్నటువంటి దేవుడు, మేము కూడా అటు రీతిగానే సహాయంతో మీ వైపు చూచేటువంటి వారముగా, అయా మీకు మొర్ర పెట్టేటువంటి వారముగా, అయా నా తండ్రి నాయన మా మొర్ర మీకు వినిపించేంత వరకు కూడా విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉన్నట్టుకుని సహాయం దయచేయమని, అతని భూ సంబంధమైనటువంటి వాటి వైపు కాదు కానీ మీ వైపు మా దృష్టి నిలబెట్టుకుని సహాయం దయచేయమని, అంతవరకు నాయన అతని మేము నా తండ్రి ఓర్పు కలిగి సహనం కలిగి ఉన్నట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినముగా బ్రతిమలాడి వేడుకుని పొందించున్నాము మా ప్రియపరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.